మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఇంతకు ముందు వీడియోలో మనం థైరాయిడ్ సమస్యకి భ్రామరి ప్రాణాయామం ఎలా చేయాలి అన్నది క్లియర్గా మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా కలిగే లాభాలేంటి, ఎందుకు చేయాలి భ్రామరి ప్రాణాయామాన్ని. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, భ్రామరి ప్రాణాయామం అనేది మనం ఇంతకు ముందు వీడియోలు చెప్పినట్టుగా కొంచెం చిన్నని టక్ చేసి కనుక మనం భ్రామరి చేస్తే దానివల్ల బోల్డ్ అని లాభాలు ఉన్నాయి. అందులో మొదటిది హార్మోన్స్ నియంత్రణ, అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎలా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అంటే ఫ్రెండ్స్, మనకి థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేటువంటి T3, T4 హార్మోన్స్ కానీ, అలాగే పిట్యూటరీ గ్లాండ్ నుంచి, బ్రెయిన్లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి TSH హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేట్ హార్మోన్స్ కానీ, ముఖ్యంగా ఈ 3 హార్మోన్స్ని కూడా భ్రామరి చేయడం ద్వారా వాటికి విశ్రాంతి లభించి అవి సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. తద్వారా హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ జరుగుతుంది. ఇది థైరాయిడ్ ప్రాబ్లంకి మ్యాండేటరీ, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే T4 తక్కువ ఉంటుంది, లేకపోతే T4 ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి TSH తక్కువ ఉంటుంది, ఒకసారి TSH ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అన్నీ కూడా భ్రామరి ప్రాణాయామాన్ని కనుక రెగ్యులర్గా రోజుకి 3 పూటల కనీసం 5-5 నిమిషాలు కనుక చేసుకుంటే ఒక 1 మంత్లో మీకు చాలా 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 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి మొదటి బెనిఫిట్ ఏంటి? హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్. రెండవది స్ట్రెస్. సో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ప్రతిదీ స్ట్రెస్ అయిపోతుంది. ప్రతిదీ, పిల్లల దగ్గర నుంచి, ఇంట్లో పనుల దగ్గర నుంచి, ఆఫీస్లో పనుల దగ్గర నుంచి, ప్రయాణాలు, ప్రతిదీ, చిన్న నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎన్నో విషయాలు, ఆహారంలో సరిగ్గా లేకపోవడం. సో ప్రతిదీ జీవితంలో ఒక స్ట్రెస్ అనేది ఇండైరెక్ట్గా మన నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంది, స్ట్రెస్ అనేది. అయితే భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా ఈ స్ట్రెస్ కూడా నియంత్రణలోకి వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ సమస్యకి ఒకానొక కారణం స్ట్రెస్ కూడా. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ స్ట్రెస్ని కూడా తగ్గించడానికి భ్రామరి ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రిలాక్సేషన్ పెరుగుతుంది ఫ్రెండ్స్. భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా రిలాక్సేషన్ పెరుగుతుంది. ఎందుకు? మనం చక్కగా ఐస్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు భ్రామరి చేయడం ద్వారా మనకి మన శరీరంలో ఉన్నటువంటి నర్వస్ సిస్టంలో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని, అంటే మన బాడీని రిలాక్స్ చేసేది, డైజెషన్ చక్కగా చూసుకునేది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేది, సో నిద్రను పెంచేది, ఇలాంటి నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది? రిలాక్సేషన్ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, తద్వారా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, తద్వారా థైరాయిడ్ సమస్య నియంత్రణలోకి వస్తుంది. ఎంత అద్భుతమైన విషయం మిత్రమా భ్రామరి. అలాగే ముఖ్యంగా భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా భ్రామరిలో డైరెక్ట్గా మనకు తెలుస్తున్నది ఏంటి? భ్రామరి యొక్క సౌండ్. ఈ సౌండ్ ఎక్కడ తెలుస్తుంది? థైరాయిడ్ గ్రంథి దగ్గర తెలుస్తుంది. సో సౌండ్ ఏం చేస్తుంది? వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఉదాహరణకి మనం ఒక టేబుల్ మీద ఏదైనా ఒక వస్తువు పెట్టి మనం ఆ టేబుల్ని ఇలా కొట్టామనుకోండి, ఆ వస్తువులో చలనం వస్తుంది కదా, మూమెంట్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే మనము ఇలా టక్ చేసి చక్కగా ఆకాశ ముద్ర పెట్టుకొని భ్రామరి చేసినట్టయితే థైరాయిడ్ గ్రంథిలో కూడా వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ ద్వారా మనకు లాభం ఏంటి? ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ వైబ్రేషన్ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ని, మజిల్స్ని, గ్లాండ్స్ని వైబ్రేట్ చేయడం ద్వారా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే ఎనర్జీ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఎనర్జీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. తద్వారా థైరాయిడ్ గ్రంథి తిరిగి సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. సో ఫ్రెండ్స్, రిలాక్సేషన్ పెంచడం, హార్మోన్స్ని కంట్రోల్ చేయడం, వీటన్నిటికంటే ముఖ్యంగా వైబ్రేషన్స్, ఈ యొక్క ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ని, బ్లాకేజెస్ని, ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ని క్లియర్ చేసేటువంటి అద్భుతమైన ప్రాణాయామం స్పెషల్లీ ఫర్ థైరాయిడ్కి సంబంధించి భ్రామరి ప్రాణాయామం, మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా అసలు మన జీవితంలో కనుక మనం చక్కగా రోజువారీ
చక్కగా ఒక 6 నుంచి 8 గంటలు నిద్రపోతే ఏ టెన్షన్స్, ఏ స్ట్రెస్, ఏ ఇంబ్యాలెన్స్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి భ్రామరి చేయడం ద్వారా చూడండి మిత్రమా, ఒకటే భ్రామరి ప్రాణాయామం ఒకటే ఎన్ని రకాల అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందో చూడండి. నిద్ర కూడా సరిగ్గా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా నిద్ర సరిగ్గా పోతాం. సో నిద్ర సరిగ్గా డీప్ స్లీప్ పోవడం ద్వారా బాడీలో ఉన్న ఆల్ హార్మోనల్ గ్లాండ్స్ అండ్ హార్మోనల్ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. సో కాబట్టి భ్రామరి చేయడం ద్వారా నిద్ర కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే మరొక ముఖ్యమైన విషయం, భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి ఇవి చాలా బాగా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం సార్, ఫోకస్ చేయలేకపోతున్నాం సార్, జ్ఞాపక శక్తి ఉండట్లేదు సార్, మర్చిపోతున్నాం సార్. ఎస్, భ్రామరి చేయడం ద్వారా మీకు అద్భుతమైన జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత రెండు పెరుగుతాయి ఫ్రెండ్స్. సో నేనైతే చెప్పాను, ఇంతకు ముందు వీడియో మీరు కనుక చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. భ్రామరి ప్రాణాయామం ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, నేను మీ శ్రీ గురు. నేను ఆన్లైన్లో రెగ్యులర్గా యోగా క్లాసెస్ తీసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీకు ఎప్పుడు సమయం దొరికినా, ఏ టైంలో మీరు 1 గంట సేపు యోగా చేయడానికి సో నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మన శ్రీ గురు ఆన్లైన్ యోగా ఫర్ హెల్దీ జనరేషన్స్లో జాయిన్ అవ్వండి. మీరు మీ ఫ్యామిలీ అందరూ హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.